అటు ఉద్దానం ఇటు టెక్కలి మధ్యలో పలాస కాశీబుగ్గ జంట పట్టణాల నీటి సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతున్న పలాస ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ దిశగా శనివారం రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం రేగులపాడు వద్ద రైతులతో జరిపిన బహిరంగ సభలో పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 2481 ఎకరాలలో భూమికి అందరికీ పూర్తి స్థాయి నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో ప్యాకేజీ మంజూరు కాకపోయిన 130 మందికి త్వరలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు లేని 11 మందికి త్వరలో పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు వెలుబుచ్చిన ప్రతి సమస్యపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సవర చీపురుపల్లిలోని 14 ఎకరాలకు సంబంధించిన పరిహారం, డబుల్ పేమెంట్లు, డీ పట్టాలకు సంబంధించిన చెల్లింపులపై సమీక్ష నిర్వహించి తక్షణ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దేవాలయ భూములకు కూడా పరిహారం విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించిన మంత్రి వచ్చే 3 నెలల్లో 7.5 లక్షల మీటర్లు, ఏడాదిలో 17 లక్షల క్యూబిక్ మీటర్ల వర్క్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్ విషయమై స్వయంగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రేగులపాడు గ్రామస్తులు R&B కాలనీలో మౌలిక వస్తువుల కొరతను ప్రస్తావించగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్పందిస్తూ 2-3 నెలల్లో అన్ని వస్తువులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల కోసం అప్పట్లో విధించిన 5 లక్షల నిబంధన వల్ల దరఖాస్తు చేయలేని వారిని గుర్తించి వారికి స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో పలాస పాతపట్నం శాసనసభ్యులు గౌతు శిరీష, మామిడి గోవిందరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి పలాస ఆర్డీఓలు కృష్ణమూర్తి, వెంకటేష్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 454 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే నిర్వాసితుల ఆందోళనలో ఉన్నారో, ఏవైతే గ్రామాలన్నీ కూడా ఎవిక్షన్ చేయాలో వారికి ప్లేస్ సెలెక్ట్ చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పనులు ప్రారంభించాం. దురదృష్టవశాత్తు మళ్ళీ 2019లో అధికారంలో పోయాం. 2019 నుంచి 20 రోజుల ముందు వరకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు, పనులు ప్రారంభించినటువంటి సందర్భాలు లేవు. మీరు అనుకోవచ్చు, మీరు వచ్చి 8 మాసాలు అయింది కదండి, ఈ 8 మాసాలు ఎందుకు పనులు చేయలేదని. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే 80% కంటే ఎక్కువ పనులయ్యాయో అవి ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకొని ఆ ప్రాజెక్టుల మీదే డబ్బు ఖర్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో మన ఆఫ్షోర్ రిజర్వాయరు 25% కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్టు చెయ్యమని చెప్పి ఈ ప్రాజెక్టుని లిస్టులో తీశారు. అదృష్టం కొద్ది నాకు మంచి మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఇద్దరం కలిసి 20-25 సంవత్సరాల నుంచి కలిసి పనిచేశాం కాబట్టి ఏరా ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్షోర్ నాకు ప్రాధాన్యత, కనీసం 10 రూపాయలు కేటాయించు నేను దాన్ని నడిపించుకుంటామంటే మొదట 6 మాసాల్లో 30 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి కేటాయించారు.